అంజలి, అప్పగింతల అరగంట అయ్యాక ఏడుస్తున్నావేంటమ్మా? వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి కాదులే కాంతం. పాపం వాళ్ళక్క ఎక్కడికి వెళ్ళిందో అని బాధపడుతూ ఉండొచ్చు. అమ్మా అంజలి, మీ అక్క గీత మొండిది. పంతం తగ్గగానే వచ్చేస్తుందిలే. ఆ దేవుడు నీకు అర్జున్కి ముడిపెట్టాడు. అందుకేనేమో 3 ముళ్ళు వేశాడు. ఖర్చీఫ్ ఉంటే పాపం కోడల కన్నీళ్లు దొడవండి, అంతేగాని దాన్ని వెనకేసుకొని రాకండి. ఆ గీతకి రాతలేదు కాబట్టి ఇప్పుడే వస్తానని జంపు జిలాని అయింది. ఎక్కడికెళ్ళిందో ఎవడికి తెలుసు? అలా మాట్లాడకండి అత్తయ్య. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంటి కోడలయ్యాక లక్ష్మీదేవిలా అడుగు పెట్టాలి గాని కన్నీటితో గడప తొక్కకూడదమ్మా. ఈ పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామో తెలుసా? ఆ విషయం అందరికి తెలుసు గాని లోపలికి వెళ్దామా? ఉండండి, హారతి పట్టాలా వద్దా? పూజ ఎంతసేపే? వచ్చి తిని మాత. అలా నుంచున్నావేంటే, హారతివు. అలాగే మాత. శుభమాని లోపలికి అడుగు పెడుతుంటే హారతారిపోయిందేంటే? ఇంకోసారి వెలిగించు. ఉండు, నేను వెలిగిస్తాను. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. అరే అర్జున్, కుడికాల ముందు పెట్టి లోపలికి పదరా. రే అర్జున్, వినపడిందా? అమ్మా, వినపడింది. అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటే డౌట్ వచ్చిందిరే. పదండి. పదమ్మా. ఆగండి, ఒక్క నిమిషం. ఏమైందే? అగ్రజ అర్జున, తమరు నీ సతీమణి పేరును, అంజలి వదిన నువ్వు నీ ప్రాణనాథుని పేరుని పలికి అడుగు ఇవల పెట్టవలను. వదిలేయమ్మా. దిగులుగా ఉన్న మనిషి సిగ్గుపడుతూ వాళ్ళ పేర్లు ఎలా చెప్తుంది చెప్పు? మీరేంటండి పాపం అయ్యో అని సెంటిమెంట్ కబుర్లు చెప్తారు? ఈ ఇంట్లో కుడికాలతో అడుగు పెట్టే ముందు కట్టుకున్న వాళ్ళ పేర్లు చెప్పమని పూజ ముచ్చటపడింది. అది కూడా తప్పన్నట్టు మాట్లాడతారేంటండి? అది కాదే, నీ ఇష్టం. వదినా, ఒక్క మాట చెప్పొచ్చు కదా. అగ్రజ, మొదట నువ్వు పలుకు.
అంజలి. ఉత్తి అంజలి అంటే సరిపోదు అగ్రజ, నా భార్య పేరు అంజలి అని చెప్పాలి. నా భార్య పేరు అంజలి. అంజలి. అద్ది వదినా, ఇప్పుడు నువ్వు. నా భర్త పేరు అర్జున్. అర్జున్. మీ జంట ఎంత చూడముచ్చటగా ఉందో. ఇప్పుడు కుడికాలు లోపల పెట్టి రండి. పదమ్మా. అంజలి, నువ్వు కూడా మా పూజ లాంటిదానివి. నువ్వు మా కోడలువే కాదు, కూతురు లాంటిదానివి. ఫీల్ ఫ్రీ, సంతోషంగా ఉండు. వాళ్ళుంటారులే గాని లోపలికి పదండి, చాలా పనుంది. పదండి, రండి రండి. అర్జున్, జరిగిందేదో జరిగింది. ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. అగ్రజ, ఇంకా ఎంతసేపు అలా డల్ గా ఉంటారు? కాస్త నవ్వండోయ్. ఇవ్వండి వదినా. అగ్రజ, మీరూరు మధ్య నిశ్శబ్ద సంగీతం రాజ్యమేలుతుంది. బంగారు పలుకులు పలికినచో కమ్మగా ఉండును కదా. అబ్బా పూజ, విసిగించుకో ప్లీజ్. వదినా, మీ జంటకు ఆశ్చర్యం కలిగించే కానుకొకటి ఇవ్వదల్చితిని. ముందు ఆశీనులు కండి. రండి అగ్రజ, ఆశీనులు కండి.
ఇప్పుడు ఒక విచిత్రము చూడు. అగ్రజ ఎటులున్నది? అయ్యయ్యో, ఇదేమి విడ్డూరము! మేకు బలముగానే ఉన్నది, అయినా కింద పడుతున్నదేమి? ఏంటో వదినా, అంతా వింతగా గోచరించుచున్నది. నేను వెళ్ళేదా? గీత అడ్రస్ ఎవ్వరికీ తెలీదు. అది కాలం చెల్లిన నాణ్యం. కాలగర్భంలో కలిసిపోవాల్సిన అంజలి కళ్యాణం చేసుకుని నా కళ్ళ ముందే ఉంది. దీన్ని ఇదే రోజు ఇక్కడే ఇప్పుడే చంపేస్తా. నా టార్గెట్ పూర్తయిపోతుంది. ఆలస్యం చేస్తే దాని ఆయుష్ పెరిగిపోతుంది. ఐఎమ్ సారీ అంజలి. దేనికి బావా? ఆడపిల్లన్నాక ఎన్నో ఆశలుంటాయి. నీ మనసులో ఏముందో నాకైతే తెలీదు. కానీ నా మనసులో లేని నిన్ను పెళ్లి చేసుకుని ఇబ్బంది పెట్టానేమో అనిపిస్తుంది. నా అర్జున్ని అంజలి పెళ్లి చేసుకున్న అంజలి మీద ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు బావా. పెద్దవాళ్ల బలవంతంతో ఈ పెళ్లి చేసుకున్నా, కానీ ఎంత అబద్ధం చెప్తున్నావే! ఇప్పుడు నువ్వే పరిస్థితిలో ఉన్నావో
నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను అంజలి. మొహమాటానికి వెళ్ళి ఇద్దరం ఫూల్స్ అయ్యామనిపిస్తుంది. గీతక్క స్థానంలోకి నేను వచ్చాను. కానీ ఇప్పుడు గీతక్క ఎక్కడుందో తెలియట్లేదు. ఏమైనా చేసుకుందేమోనని చాలా భయంగా ఉంది బావా. అబ్బో, నీకు నా మీద అంత ప్రేమ ఉందా అంజలి? అలా అనక అంజలి. గీతకి ఏం కాదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. చచ్చిపోయే లక్ష్మణ్, కానీ నేను చూస్తాను. నాకు అన్యాయం చేసిన వాళ్ళ వద్దు, నేను చూస్తాను. నా వల్ల 2 జీవితాలు నాశనమైపోయాయి. ఐఎమ్ సారీ అంజలి. ధర్మ బాబాయ్కి ఫోన్ చేసి గీతక్క విషయం ఏమైనా తెలిసిందేమో కనుక్కోవాలి. హలో. హలో బాబాయ్. చెప్పంజలి. గీతక్క ఎక్కడుందో తెలిసిందా బాబాయ్? ఎక్కడికి వెళ్ళదంజలి, వరి అవ్వకు. అయితే అది మోనిషా గురించి తెలిసిందమ్మా. అవునా? మోనిషా గురించి తెలిసిందా? ఎక్కడుందంట బాబాయ్ మోనిషా? ఇన్నాళ్ళు ఏమైపోయిందంట? మీతో మాట్లాడిందా? ఫోన్ చేసిందా బాబాయ్? చెప్పండి బాబాయ్, చెప్పండి. సారీ అంజలి, అది మోనిషా బాబాయ్. బాబాయ్, బాబాయ్. హలో అంజలి. అంజలి ఏమైంది? బాబాయ్ ఏం మాట్లాడట్లేదు. హలో హలో అంకుల్. హలో హలో బాబాయ్. అంకుల్. అంకుల్ ఏమైంది? హలో అంకుల్ ఏమైంది చెప్పండి అంకుల్. బాబాయ్. హలో హలో అర్జున్. నథింగ్. సార్ 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 సార్. అంకుల్ ఏమైంది? హలో హలో ఏమైంది? హలో అర్జున్. అంకుల్ చెప్పండి. హలో అంకుల్ ఏం జరిగింది? అంజలిని వెంటాడే సైకో మోనిషాను చంపేశాడు.